ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీగలాగితే డొంక కదులుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అసెంబ్లీ వేదికగా కాగ్ రిపోర్ట్ ను బయటపెట్టారు. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్ రిపోర్టు బయట పెట్టడంతో లిక్కర్ స్కామ్ మరోమారు చర్చకు దారితీసింది. ఈ స్కామ్ లో చిక్కుకున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఈ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్. సౌత్ గ్రూప్ కు చెందిన కవిత అప్పటి ఆ ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడానికి లిక్కర్ స్కామ్ ప్రధాన కారణం. ఢిల్లీ లిక్కర్ పాలసీపై 166 పేజీల కాగ్ రిపోర్ట్ లో 2000 కోట్ల స్కామ్ జరిగినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. నవంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు ఢిల్లీలో నూతన మద్యం విధానం కొనసాగింది. ఈ స్కామ్ వెలుగులోకి రావడంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ రద్దయింది. అప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ స్కామ్ ప్రధాన అంశంగా మారిపోయింది. కాగా గతంలో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ బలపడడానికి లిక్కర్ స్కామ్ ఓ టూల్ మాదిరిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో బీజేపీ కూడా దూరమైంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీఆర్ఎస్ కు తగిన సంఖ్యా బలం కూడా లేదు. అధికారానికి 10 ఏళ్లు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కవిత లిక్కర్ స్కామ్ రాజకీయ మైలేజీ ఇచ్చిందని చెప్పవచ్చు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవితను రిలీజ్ చేయడానికి బీజేపీ కవితకు సపోర్ట్ చేయలేదు. బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతినడమే కారణమైంది. అదే సమయంలో బీజేపీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మంచి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కాగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం ప్రతిపాదన ముందుకు రావడంతో బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్ మాత్రం వెనుకడుగు వేయడంతో కవిత జైల్లో పర్మనెంట్ ఖైదీ అని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు కోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత బయటకొచ్చారు. ఇటు కార్ రేస్ స్కామ్ లో కేటీఆర్ అరెస్టు తప్పదని ప్రచారం జరగడంతో కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. కవిత ఆరోపణలతో బీజేపీ బీఆర్ఎస్ బంధం మళ్లీ బలపడిందనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ లాభపడే విధంగా బీఆర్ఎస్ పావులు కదిపింది. కాంగ్రెస్ ను మట్టి కరిపించడానికి బీఆర్ఎస్ కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. బీఆర్ఎస్ తటస్థం కావడంతో బీజేపీ రాజకీయ ప్రయోజనాలు మరింత బలపడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లాభపడే విధంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది.